నమస్కారం అందరికీ. నా పేరు యజ్ఞ వెంకటేశ్వరరావు లక్కింశెట్టి. మా ఊరు విశాఖపట్నం, ఉండేది బెంగళూరు. కైలాస మానస సరోవర యాత్ర ఇప్పుడే ముగించుకుని వచ్చాం. నా మొహం చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది నేను ఎంత ఆనందంగా ఉన్నాను. అఫ్ కోర్స్ నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను, బట్ ఈ టూర్ గురించి టోటల్గా ఒక సమ్మరీ చెప్తాను. సో ఏదైనా తీర్థయాత్ర అంటే జనరల్గా మనం ఒక భక్తి భావంతో లేకపోతే వెళ్ళి అక్కడ ఏం ప్రదేశం చూడాలి ఇలా అనుకుంటాం. బట్ టూర్ ఈస్ నథింగ్ బట్ ఏ నాట్ ఓన్లీ ద ఎండింగ్ పాయింట్ బట్ బిగినింగ్ అండ్ ద ట్రావెల్ అండ్ ద ఫినిషింగ్ అండ్ షేరింగ్ ఫుడ్ విత్ అదర్స్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా. సో ఇందులో నాకు ఒక 36 ఫ్యామిలీ మెంబర్స్ కలిశారు. ఇనిషియల్గా నేను అరౌండ్ 40+ ఉంటారు, బట్ ఐ థింక్ ఫ్యూ పీపుల్ ఐ నాట్ ఏబుల్ టు మెట్, బట్ ఓవరాల్గా 35 to 40 ఒక ఫ్యామిలీ మెంబర్స్ని కలిసిన ఫీలింగ్ వచ్చింది. ఎక్కడ నేను ఒంటరిగా వచ్చాను, ఎక్కడ నేను ఒంటరిగా వచ్చిన ఫీలింగ్ లేదు. ఎందుకంటే అన్నపూర్ణ లాంటి గ్రేట్ అమ్మలు వాళ్ళ ఇంట్లో చేసిన వంటలు అవి పెట్టారు దారిలో. అండ్ మంచి ఎనర్జెటిక్గా ఉన్న మా 5 పాండవులని మేము 5గురు ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ గ్రూపు, బట్ అందరూ కలిస్తే ధమాకా. సో ఇదొక మేము ఒకసారిగా మా దాంట్లో 70 years ఉన్నారు, ఈవెన్ ఐ థింక్ ఎర్లీ 20s ఉన్న 18-19 ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఓవరాల్గా వి ఆల్ బికమ్ లైక్ ఏ కిండర్ గార్డెన్ చిల్డ్రన్. సో ఇదంటే మేబీ శివలీల అనిపించింది నాకు. ఎందుకంటే యూనో దేవుడికి మనందరం పిల్లలం, అవునా కదా. సో దేవుడికి మనందరం పిల్లలైనప్పుడు ఆటోమేటిక్గా మనం పిల్లలైనప్పుడు మనలో ఉన్న ఎగ్జూబరెన్స్ చాలా హైగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ఐఎమ్ న్యాచురల్ ఎగ్జూబరెంట్, బట్ ఐ సీ పీపుల్ అరౌండ్ ఆర్ వెరీ ఎగ్జూబరెంట్. సో విచ్ మేడ్ ద ఎంటైర్ ఎన్విరాన్మెంట్ ఇస్ వెరీ లైవ్లీ అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. నా కైలాసం అండ్ మానస సరోవర్ గురించి వద్దాం. మానస సరోవర్ అన్నది నేను యాక్చువల్గా ఎక్కడికైనా వెళ్ళే ముందు దాని గురించి వీడియోలు కానీ ఫోటోలు కానీ చదవను. సో నా ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. మానస సరోవర్ చూడగానే అల్టిమేట్ ప్లేస్ అండి. అది ఏంటంటే ఒక డివినిటీ అండ్ ప్యూరిటీ టుగెదర్ ఒక లిక్విడ్ ఫామ్లో పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అన్ఫార్చునేట్లీ ఆ స్టార్స్ స్నానం చేయడం నేను చూడలేకపోయాను, బట్ ఐఎమ్ షూర్ ఆ స్టార్స్ నన్ను చూస్తుంటాయి అనుకుంటాను. ఎందుకంటే నేను అక్కడ కూర్చొని చాలా టైం స్పెండ్ చేసాం.